ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. గత ప్రభుత్వ హయాంలో పెంచిన 1000 రూపాయల మొత్తాన్ని 5 సంవత్సరాలు విడతల వారీగా అందిస్తే నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం తొలి నెలలోనే 1000 రూపాయలు పెంచి ఇవ్వడమే కాకుండా గడిచిన 3 నెలలకు కూడా కలిపి 7000 రూపాయలు ఇచ్చిన ఘనత చంద్రబాబుకు దక్కుతుందని దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వాలంటీర్లు లేకుంటే పెన్షన్ల పంపిణీ చేయలేక జగన్ చేతులు ఎత్తేశాడని మండిపడ్డారు. వ్యవస్థలను సమర్థవంతంగా ఉపయోగించుకొని నవ్వుతో నా భవిష్యత్ అనేలా ఉదయం 10 గంటలకే 95% పెన్షన్ల పంపిణీ చేశామన్నారు. జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఇచ్చిన 2000 పెన్షన్ దగ్గర నుంచి పెంచుకుంటూ పోతానని 250 రూపాయల చొప్పున 5 సంవత్సరాలకి 1000 రూపాయలు పెంచాడని విమర్శించారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే పెరిగిన 4000 పెన్షన్ ను అమలు చేశారన్నారు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయకులు రాష్ట్రాన్ని బస్టు పట్టించారని ఆమె ఈ సందర్భంగా మండిపడ్డారు. రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత మాత్రం అనుకూలంగా లేకపోయినప్పటికీ చిత్తశుద్ధితో సంక్షేమాన్ని అమలు పరుస్తామని ఆమె ఈ సందర్భంగా తెలిపారు. రాష్ట్రంలో పారదర్శకమైన ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ముందుకు తీసుకెళ్తామన్నారు. చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాల అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రజలు బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చారన్నారు. దేశంలోనే ఎప్పుడూ లేనటువంటి విధంగా 164 సీట్లు ఇచ్చారన్నారు. జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ అంటే అధికారం ఇచ్చారు. ఆ అరాచకాన్ని చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు కావాలని రాష్ట్ర ప్రజలు ఏమీ ఆశించకుండా ఓట్లు వేసి కూటమి ప్రభుత్వానికి 164 సీట్లు ఇచ్చారన్నారు. రాష్ట్ర ప్రజల నమ్మకాన్ని ఒమ్ముకాన్ని ఇవ్వకుండా రాష్ట్రంలో ఉన్న రాక్షసులను బంగాళాఖాతంలో తొక్కేసి మీకు మంచి పాలన అందించేందుకు కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఆమె ఈ సందర్భంగా తెలిపారు. ప్రజా నాయకులు ఎవరో, ప్రగల్భాలు పలికే నాయకులు ఎవరో ప్రజలే గుర్తించాలన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుందని అరాచక నాయకులను ప్రజలు తిప్పికొట్టాలన్నారు. దర్శి నియోజకవర్గంలో దాదాపు 98% పైగా సాయంత్రం 5 గంటలకు పెన్షన్ల పంపిణీ కార్యక్రమం పూర్తయిందని ఇందుకు సహకరించిన అధికార యంత్రాంగానికి, సిబ్బందికి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి కృతజ్ఞతలు తెలిపారు. అదే విధంగా ఈ పెన్షన్ల పంపిణీ పండుగలో పాల్గొన్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులందరికీ ఆమె ఈ సందర్భంగా అభినందనలు తెలియజేశారు. కూర్చో కూర్చో అక్కడ చూడు.